ప్రదీప్ గారు 45 years లో చాలా మంది హీరోలు చూసుంటారు. సరే ఒక హీరోగా మీకు ఏ హీరో అంటే ఇష్టం? సాటి హీరో అద్దం ముందు నుంచి నాకు నేనే ఇష్టం. Of course, ఎందుకు అదే. కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ వద్దని ఇప్పుడే చెప్తుంటే నేను బాలకృష్ణ అంటే వెంకటేష్ గారి ఫ్యాన్స్ బాధపడతా, వెంకటేష్ గారు అంటే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ వద్దు. అద్దం ముందు నుంచి నేనే హీరో, నేనే ఇష్టం. నెక్స్ట్ చెప్పమ్మా. సో హీరోయిన్ అన్న కూడా పక్కన పక్కనే ఉంది మా హీరోయిన్, ఎంత బాగుందో. నో కాంట్రవర్సీ. నెక్స్ట్ పదండి. క్వశ్చన్ అవసరం లేదు. ఓకే, సో మీకు పోనీ మీరైనా చెప్తారా? మీరు నేనే కాంట్రవర్సీ. ఆవిడకి హీరో. అలా అనుకుని బతకపోతే నేను బతకలేను, అది కూడా- కాబట్టి ఆవిడకి నేనే హీరో. ఆవిడ ఫేవరెట్ హీరో కూడా మీరే చెప్పారు. అంతే కదా. ఓకే, సో ఇద్దరు కలిసి సినిమాలు చూస్తారా? సూపర్ గా. ఆ, ఇప్పటి సినిమాలు కూడా. ఇప్పటి సినిమాలు అంటే ఇప్పుడు కూడా నేనైతే వాళ్ళ రాత్రి సెకండ్ షో కూడా పోతాను. అంటే Okay. హీరో హీరోయిన్ కాదు కానీ మేము ఫ్యాన్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ అండి. Ah. మాకు సబ్జెక్ట్ బాగుంటే మాత్రం మేము అది సినిమాకి వేయి చూడం. చాలా ఇష్టం నాకైతే, ఎస్పెషల్లీ ఆఫ్ బీట్ మూవీస్, కొంచెం అలాంటి అది బాగా ఆర్ట్ చూస్తాను. మూవీస్ అంటే చాలా ఇష్టం. ఓకే, ఎక్కువ ఓటీటీలో ఎప్పుడైనా టైం దొరికితే మాత్రం ఇలాంటి కొంచెం క్లాసిక్స్ అవి చూస్తూ ఉంటాను. ఆహా, సో ఇష్టం. 35 ఏళ్ల క్రితం పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఎక్కడికి తీసుకెళ్లారండి ఆయన? ఫస్ట్ ఎక్కడికి కలిసి వెళ్ళడమే. ఆయన తీసుకెళ్ళడం ఏంటి, నేను ఇద్దరం కలిసి వెళ్ళాం. చూసారా, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్. అదే కదా నేను పొద్దున్న లేచి చెప్పేది. ఆవిడ పొద్దున్న లేస్తే అదే చెప్తూనే నేను ఉన్నారు. తీసుకెళ్తే ఆవిడ రావటం అదే ఏంటి? కదా, ఇద్దరం ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారని అడగండి, మేము జవాబు పోనీ ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? పెళ్ళైన తర్వాత ఊటీకి వెళ్ళాం. పెళ్లి కాక ముందు చెప్పుకోలేని బోల్డ్ ప్లేస్ కోటికి వెళ్ళాం. ఊటీకి వెళ్ళాం. కోటికి. ఇది కాంట్రవర్సీ. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆవిడ చెప్పింది కరెక్ట్. ఇది రీఫ్రేమింగ్. పెళ్లి కాకముందు కోటికి, పెళ్లి కాక ఊటీకి వెళ్ళి, తిరుపతి వెళ్ళాం. తిరుపతి, ఊటీ. తిరుపతికి వెళ్ళి, తిరుపతి నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి ఊటీ. ఊటీకి ఓకే, సో ప్రదీప్ గారి ఇంట్లో ఏమైనా హెల్ప్ చేస్తారా? వంట అవి చాలా హెల్ప్ చేస్తారా? చేస్తారండి. హెల్ప్స్ అ లాట్. వంట వంట చేస్తారు, బాగా హెల్ప్ చేస్తారు. నేను కూడా ఆయనకి చేయనిస్తే చాలా help ఆవిడ చేయనియదు. ఎప్పుడైనా అవకాశం వస్తే చేయనియొచ్చు. తర్వాత నేను కిచెన్ సర్దుకో, దానికంటే మనం చేసుకోవడం అందులో నా స్వార్థం ఉంది. కరెక్ట్. ఇష్టపడతారా? ఫుడ్ ఏది ఎక్కువ ఇష్టపడతారు? చాలా ప్రదీప్ ఇష్టం. గారు? ఆయన హీస్ అ ఫుడీ. ఆయనకి టేస్ట్ లిస్ట్ ఎక్కువ తింటారని కాదు, బట్ టేస్ట్ ఇష్టం. వంకాయ కూర ఇష్టం, గోంగూర పచ్చడి ఇష్టం. సౌత్ ఇండియన్ ఎక్కువగా మిరపకాయ బజ్జీ ఇష్టం. అది ఆయనకి మిరపకాయ బజ్జీ ఇష్టం. ఆయన తినడం నాకు ఇష్టం. కాబట్టి అది చేస్తారా చేయరా మరి? నేను చాలా ఆవిడ బాగా చేసి చేస్తాను. పెడుతుంది. Taste ఏంటంటే నేను చాలా బాగా చేస్తా. బయట వద్దంటాను, సో అందుకు తప్పు మీది. శ్రమించి నేనే చేస్తాను. తప్పు మీది. బాగా చేయటం అన్ని వల్లే అలవాటు కదా ఆయన చేసింది, కల్లా. పొట్ట పెరిగేలా అదే. ఇప్పుడు వద్దంటే నేనేమంటాను? ఇప్పుడు వద్దంటే ఎట్లా? మీరు టేస్ట్ గా వండ పెట్టకపోతే ఆయన అసలు అలా ఇష్టపడేవాళ్ళు అంటే కాదు బయట కదా. ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయను. మిర్చి బజ్జీ బయట నుంచి అంటే వద్దు, నేనే చేస్తాను అనేసి అట్లనే చేస్తూ ఉంటాను అంతే. ఓకే, అసలు వంటలు అండి చెయ్యి తిరిగి 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 ఉందా? అన్ని రకాలుగా 360 degrees. అదే వెనక్కి తిరిగిపోయి. అన్ని రకాలుగా తిరిగి తిరిగి అసలు ఏ చేసినా బాగుంటుందండి, తిరగకుండా ఎలా ఉంటాం? ఓకే, అయితే చేసే ఆవిడ చేతిలో పాటు తినే మీ రుచిలో కూడా, మీ నాలుకలో లేదా ఆయన కూడా కూడా బాగా చేస్తారు. ఆలు ఫ్రై కానీ, వంకాయ కూర అన్ని బాగా చేస్తారు ఆయన. కొన్ని నాకంటే కొన్ని బ్రాండ్ అవసరమైతే చేస్తాను. మా ఆవిడకి షూటింగ్ ఉంటుంది, పొద్దున వెళ్ళాలి. లాంగ్ బ్యాక్ మనసును మనసు అని ఒక ప్రోగ్రామ్ చేశాను. అవును. గొల్లపూడి గారు అవును, గొల్లపూడి ఆయన అడిగారు, ఈయన ఇంట్లో వంట చేస్తారమ్మా అని అడిగారు. చేస్తారండి. ఏం బాగా చేస్తారు అంటే, ఆలు ఫ్రై చాలా బాగా చేస్తారు. బాగా చేస్తారా అమ్మ అన్నారు. బాగా చేస్తారో ఏమో నాకు తెలియదు కానీ నాకు బాగా లేనప్పుడు చేస్తారండి, అది నాకు బాగుంటుంది అని చెప్పాను. తనకు బాగాలేనప్పుడు, తను షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, ఏదైనా అవసరం ఉంటే చేస్తాను. ఇప్పుడు మార్నింగ్ ఇద్దరం ఆఫీస్కి వెళ్ళాలమ్మా. 9 o'clock షూట్ ఉండొచ్చు, లేకపోతే 9 o'clock కల్లా ఆఫీస్లో మీటింగ్ ఉండొచ్చు. అప్పుడు ఆవిడ చేస్తున్నప్పుడు పక్కన హెల్ప్ చేయటం, కూరలు తరిగేయటం అట్లా చేస్తాను. చెయ్యనని చెప్పాను. ఒకళ్ళొకళ్ళు హెల్ప్ చేసుకుంటాను. నేను బాగా టెక్కి, అన్ని టెక్నికల్ గా టూ గుడ్. ఎనీ టెక్నాలజీ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇలా చూస్తాను, నాకేంటి అని తీసుకుని అది సాల్వ్ చేసేస్తుంది. నాకంతా కంప్యూటర్ యాప్లు అప్లోడ్ చేసుకోవటాలు, డౌన్లోడ్ మొత్తం టోటల్ ఫోటోషాప్ నేర్చుకుంది మొత్తం. ఇది హైలీ టెక్నికల్. సరస్వతి 2.0. సరస్వతి 2.0. 2.0 అంటే డిపెండ్ అవడం ఇష్టం ఉండదు నాకు నేనే చేసుకోవాలనే ఇది తాపత్రయం. చెప్పాను కదా, అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాను. సో ఫైనల్ గా ప్రదీప్ గారు, అమ్మయ్య ఫైనల్ గా, అమ్మయ్య ఆయన ఇప్పుడు ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య ఇప్పుడు అమ్మయ్య ఫైనల్ గా చెప్పండి.